చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఉపాసకులు, జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, గెలిచినప్పుడు జ్ఞాపకాలు మిగులుతాయి, ఓడినప్పుడు అనుభవాలు మిగులుతాయి. కానీ గెలుస్తామో ఓడుతామో తెలియని ప్రేమలో మాత్రం కన్నీళ్లే మిగులుతాయి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు ముకుల్ దేవ్ మరణ వార్తనే. నటుడు ముకుల్ దేవ్ అంటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు గాని రవితేజ హీరోగా నటించిన కృష్ణ మూవీలో విలన్ అంటే ఎవరైనా హిట్టే గుర్తుపడతారు. ఇక అలా ఏక్ నిరంజన్, అదుర్స్, నిప్పు, బాయ్, కేడి అని ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి బిజీగా ఉన్న ముకుల్ ఉన్నట్టుండి మే 24న తన 54వ ఏటకి లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో ఈ విషయాన్ని ముకుల్ దేవ్ అన్న అయిన నటుడు రాహుల్ దేవ్ మీడియాలో తెలియజేయగా యావత్ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. నిజంగానే ముకుల్ మరణానికి తన కూతురే కారణమా? ముకుల్ భార్య తనని వదిలి ఎందుకు పారిపోయింది? 6 ప్యాక్ బాడీ నుండి 120 కిలోల బరువు ఎలా పెరిగాడు? సుష్మితా సేన్ కి ముకుల్ దేవ్ కి ఉన్న సంబంధం ఏంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముకుల్ దేవ్ కౌశల్ అలియాస్ ముకుల్ దేవ్. ఇతను 1970 సెప్టెంబర్ 17న ఢిల్లీలోని ఒక పంజాబీ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి హరిదేవ్ కౌశల్, తల్లి అనూప్ కౌశల్. ఇక ఇతనికి రాహుల్ అనే అన్న, రష్మి అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ముకుల్ తండ్రి హరిదేవ్ పంజాబ్లో పుట్టి పెరిగి తన చదువులు పూర్తయ్యాక పోలీస్ కమిషనర్గా జాబ్ సంపాదించడంతో ఢిల్లీలో ఇతనికి పోస్టింగ్ వచ్చింది. అలా ఈ క్రమంలోనే గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న అనూప్ అనే అమ్మాయితో తనకి పెళ్లి చేయగా పెళ్లి తర్వాత ఢిల్లీకి వెళ్లి ఫ్యామిలీతో కలిసి అక్కడే సెటిల్ అయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 పిల్లలు కూడా జన్మించారు. ముకుల్ తన స్కూలింగ్ ని ఢిల్లీలోని సెయింట్ కొలంబియా స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న ముకుల్కి చిన్నప్పటి నుండి పైలట్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న ఇతని తండ్రికి మాత్రం ముకుల్ని తనలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి తీసుకురావాలనుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ముకుల్ అన్న రాహుల్ దేవ్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు రోహిత్ కోస్లా అనే ఫ్యాషన్ డిజైనర్తో తనకి పరిచయం ఏర్పడగా అతను రాహుల్ హైట్, లుక్స్ ని చూసి మోడల్గా ట్రై చేస్తే సూపర్ మోడల్ అయి చేతి నిండా డబ్బు సంపాదించొచ్చని ఎంకరేజ్ చేయడంతో రాహుల్ దేవ్ తన బీటెక్ కంప్లీట్ అవ్వగానే తల్లిదండ్రులతో జాబ్ సెర్చింగ్ లో ఉన్నానని చెప్పి ముంబైకి వెళ్లి రోహిత్ కోస్లా సపోర్ట్తో మోడలింగ్ ని స్టార్ట్ చేశాడు. అలా టాటా బ్రాండ్స్ కి, రేమాండ్ సూట్స్ కి మోడల్గా వ్యవహరిస్తూ కొద్ది రోజుల్లోనే రాహుల్ దేవ్ సూపర్ మోడల్గా ఎదిగాడు. అలా టీవీస్, పేపర్స్లో తన యాడ్స్ మరియు ఫొటోస్ రావడం చూసిన రాహుల్ దేవ్ తండ్రి మొదట్లో కోప్పడినా ఆ తర్వాత తనకి వేరే దారి లేక కొడుకుని ఎంకరేజ్ చేయడంతో రాహుల్ మోడలింగ్లో బిజీ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే రాహుల్కి రీనా అనే మోడల్తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సిద్ధార్థ్ అనే అబ్బాయి కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే ముకుల్ తన అన్నకి మోడలింగ్లో వచ్చిన నేమ్, ఫేమ్ ని చూసి తను కూడా మోడలింగ్లోకి వెళ్లాలనుకున్న తన తండ్రి మాత్రం ఎడ్యుకేషన్ పూర్తయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదని కరాఖండిగా చెప్పడంతో ముకుల్ ఇందిరాగాంధీ రాష్ట్రీయ అర్బన్ అకాడమీలో ఏరోనాటిక్స్ కోర్సుని పూర్తి చేసి కొన్నాళ్లు పైలట్గా ట్రైనింగ్ తీసుకున్న తన మనసంతా మోడలింగ్, యాక్టింగ్ పైనే ఉండడంతో తన తండ్రి దగ్గర 3 ఏళ్ల టైం తీసుకొని ముంబైకి వెళ్లి తన అన్నతో కలిసి ఉంటూ సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టాడు. అలా ట్రై చేసే క్రమంలోనే ఏక్ సే బడ్కర్ ఏక్ అనే సీరియల్లో చిన్న పాత్ర రావడంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అందులో నటించడానికి ఒప్పుకున్నాడు. అలా ఈ సీరియల్ 1996 జనవరిలో దూరదర్శన్లో రిలీజ్ అయి ఇతని పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు గాని ఆ సీరియల్ ద్వారా కోఆర్డినేటర్ని కలవగా అతని ద్వారా ముకుల్ డైరెక్టర్ మహేష్ భట్ని కలవడం జరిగింది. ఇక మహేష్ భట్ 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ని గెలిచిన సుష్మితా సేన్ని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ మూవీలో హీరో కోసం వెతికేటప్పుడే మహేష్ భట్ ముకుల్ని చూడడం తనకి బాగా నచ్చడంతో ముకుల్ని హీరోగా పెట్టుకొని దస్తక్ అనే మూవీని స్టార్ట్ చేశాడు. ఇక ఈ షూటింగ్ జరిగేటప్పుడే జనాల్లో కాస్త హడావిడి తీసుకురావాలని ముకుల్, సుష్మితా సేన్ క్లోజ్గా ఉన్న పిక్స్ మీడియాలో లీక్ చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు హల్చలయ్యాయి. ఇక అలా 1996 నవంబర్ 29న దస్తక్ అనే మూవీ రిలీజ్ అయ్యే అంతలా ఆడకపోయినా సుష్మితా సేన్, ముకుల్ దేవ్ కెమిస్ట్రీకి మంచి గుర్తింపు వచ్చి ఆ తర్వాత వీరిద్దరికి మూవీస్లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ముఖ్యంగా ముకుల్ దేవ్కి వజూద్ అనే మూవీలో మాధురి దీక్షిత్ సరసన హీరోగా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో ముకుల్కి హీరోగా ఇస్కీ టోపీ ఉస్కీ సర్, మేరే దో అన్మోల్ రతన్ అనే మూవీలో నమ్రతా శిరోడ్కర్తో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది.
ఇక అలా ముకుల్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న టాలీవుడ్లో హీరోగా ఎదగాలంటే గాడ్ ఫాదర్తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటేనే సాధ్యమని, లేకపోతే ఎన్ని హిట్స్ ఇచ్చినా ఒక ఫ్లాప్తో మళ్ళీ ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి ఛాన్స్ అడుక్కునే పరిస్థితి వస్తుందని రియలైజ్ అయ్యి అప్పటి నుండి ముకుల్ హీరోగా కాకుండా తన దగ్గరికి వచ్చే పాత్రల్ని చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా కోరం, ఇత్తిపార్, హౌరన్ అనే మూవీస్లో చేస్తూ బిజీగా ఉన్న క్రమంలో శిల్ప అనే మోడల్తో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అదంతా పట్టించుకోకుండా వీరిద్దరూ 2000 సంవత్సరంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సియా అనే అమ్మాయి జన్మించింది. ఇక అలా ముకుల్ దేవ్కి పెళ్లి తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాకపోవడం, వచ్చిన 1 లేక 2 రోజులు మాత్రమే ఉండే పాత్రలు రావడంతో ఆర్థికంగా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో తనకి వేరే దారి లేక సీరియల్స్లో ట్రై చేయడం మొదలెట్టాడు. ఇదిలా ఉంటే తన తమ్ముడు యాక్టింగ్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడం చూసిన రాహుల్ దేవ్ తను కూడా యాక్టింగ్ సైడ్కి వెళ్ళాలని డిసైడ్ అయి సినిమాల్లో ట్రై చేయగా ఛాంపియన్ అనే మూవీలో విలన్గా చేయడం ద్వారా 2000 సంవత్సరంలో తన సినీ అరంగేట్రం చేయగా రాహుల్ దేవ్ చేసిన మొదటి మూవీయే హిట్ అవ్వడంతో తనకి బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా నాగార్జున నటించిన ఆకాశ వీధుల్లో మూవీతో రాహుల్ దేవ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టక్కరి దొంగ, సింహాద్రి, సీతయ్య మూవీస్లో నటించి స్టార్ విలన్గా ఎదిగి మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇక మరోవైపు ముకుల్ సీరియల్ హీరోగా గర్వాలి ఊపర్వాలి అనే సీరియల్ చేయగా ఆ సీరియల్ స్టార్ ప్లస్ ఛానల్లో టెలికాస్ట్ అయి 3 సంవత్సరాలు రన్ అవ్వడంతో తనకి మంచి గుర్తింపు వచ్చింది. అలా ముకుల్ సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలో భార్య పిల్లల్ని ఎక్కువగా పట్టించుకోకుండా వారికి కావాల్సినంత డబ్బుని సంపాదిస్తూ వారికి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. కానీ తన భార్య శిల్ప మాత్రం తన భర్త తనకి ప్రియారిటీ ఇవ్వట్లేదని గ్రహించి తన పాత బాయ్ ఫ్రెండ్తో సీక్రెట్గా ఎఫ్ఐఆర్ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇక అలా ఒక రోజు ముకుల్ శిల్పాని తన బాయ్ ఫ్రెండ్తో రెడీ హ్యాండెడ్గా పట్టుకోగా విషయం ఎలాగో తెలిసిందని శిల్ప ముకుల్తో తనకి విడాకులు కావాలని కరాఖండిగా చెప్పడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ శిల్పాని వదులుకోకూడదనుకున్న ముకుల్ తనకి నచ్చజెబుతూ కూతురి కోసమైనా కలిసుందామని చెప్పగా శిల్ప కొన్ని రోజులు బాగానే ఉండడంతో ముకుల్ అంతా సెట్ అయిందనుకున్నాడు. ఇక అలా తను షూటింగ్ కోసం హైదరాబాద్కి రాగానే శిల్ప తన పాపని తీసుకొని బాయ్ ఫ్రెండ్తో కలిసి పారిపోయింది. దీంతో విషయం తెలుసుకున్న ముకుల్ షూటింగ్ని వదిలి ముంబైకి వెళ్ళి తన భార్య బిడ్డ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా 1 వీక్లో పోలీసులు శిల్పాని పట్టుకొని విచారించడం మొదలెట్టారు. అలా తన భర్త తనని తన బిడ్డని పట్టించుకోవట్లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తను ముకుల్తో కలిసి ఉండలేనని, తనకి విడాకులు కావాలని చెప్పడంతో వేరే దారి లేక ముకుల్ తన భార్యకి విడాకులిచ్చి పాప కస్టడీని తనే తీసుకోవాలనుకున్నాడు. కానీ కోర్టులో ఇరువైపు వాదనలు విన్న జడ్జి గారు పాప కస్టడీని శిల్పాకే అప్పగించడంతో ముకుల్కి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో అప్పటి నుండి మద్యానికి మత్తుమందుకి అలవాటు పడి రూమ్లో ఒంటరిగా ఉంటూ తనని తాను బాధ పెట్టుకోవడంతో కొడుకునలా చూడలేక ముకుల్ తల్లిదండ్రులు తనని ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇక అలా అప్పుడప్పుడు సియాని తీసుకొచ్చి ముకుల్కి చూపించడంతో ముకుల్ కొంతవరకు కోలుకొని కెరియర్ వైపు దృష్టి పెట్టడం మొదలెట్టాడు. అలా జైహో, బచ్చన్, నిర్దోష్ అని 10 మూవీస్లో బ్యాక్ టు బ్యాక్ చేస్తూ మళ్ళీ ట్రాక్లోకి వచ్చే క్రమంలోనే తనకి అన్ని విధాలుగా అండగా ఉన్న తన తండ్రి మరణించడంతో ముకుల్ మరింత కృంగిపోయాడు. ఇక తండ్రి మరణించిన కొన్ని నెలలకే తల్లి కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో అప్పటి నుండి శిల్ప తన కూతురు సియాని ముకుల్ దగ్గరికి పంపించేది కాదు. ఇక మరోవైపు ముకుల్ అన్న రాహుల్ దేవ్ భార్య రీనా అనారోగ్య బారిన పడగా ఎంత ట్రీట్మెంట్ చేసినా అది ఫలించక ఆమె మరణించడంతో కొద్ది రోజులకే రాహుల్ దేవ్ ముగ్ధా గోడ్సే అనే నటితో సహజీవనం చేస్తూ తన కొడుకు సిద్ధార్థ్ని చూసుకుంటూ సినిమాల్లో బిజీ అయి తన తమ్ముడిని పట్టించుకోలేదు. దీంతో అందరి నుండి ఒంటరైన ముకుల్ లాక్డౌన్ టైంలో మానసికంగా కృంగిపోయి తరచూ మద్యం తాగుతూ మత్తులోనే ఉంటూ కొద్ది రోజులకే వాటికి బానిసై 2022 తర్వాత సినీ కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఢిల్లీలో తన తల్లిదండ్రుల ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. ఇక ఆ మధ్యలో ముకుల్ 2 అమ్మాయిలతో డేట్ చేసిన ఇతనికున్న చెడు అలవాట్ల వల్ల ఆ రిలేషన్స్ ఎక్కువ రోజులు నిలవలేదు. ఇక అలా 70 కిలోలున్న ముకుల్ కొద్ది రోజుల్లోనే 160 కిలోల బరువు పెరిగి గుర్తుపట్టలేనంతలా మారిపోయాడు. అలా తన తమ్ముడి పరిస్థితిని చూడలేక రాహుల్ దేవ్ ముకుల్ని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించి ట్రీట్మెంట్ చేయడంతో కొద్ది రోజుల్లోనే నార్మల్ అయి మళ్ళీ తను సినిమాల్లోకి రావాలని ఒక జిమ్ ట్రైనర్ని అపాయింట్ చేసుకొని వెయిట్ తగ్గడానికి ట్రై చేయగా 3 నెలల్లోనే 20 కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇదిలా ఉంటే ముకుల్ తన కూతురు సియాని చూడాలని ఎన్నిసార్లు అడిగినా శిల్ప మాత్రం తన ఆవేదనని అర్థం చేసుకునేది కాదు. అలా ఈ బాధతోనే ముకుల్ మళ్ళీ మద్యం తాగడం, మత్తుమందు వాడడంతో ఒక స్టేజ్లో వాటి డోస్ ఎక్కువై ఆరోగ్యం క్షీణించగా ఇమ్మీడియట్గా ముకుల్ని తన స్నేహితులు హాస్పిటల్లో చేర్పించడంతో
10 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తన బాడీ ట్రీట్మెంట్కి స్పందించకపోవడం మరియు మే 24న హార్ట్అటాక్ రావడంతో ముకుల్ తన 54వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇక ఇతని కడచూపుకైనా కూతురు వస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ శిల్ప కడచూపుకి కూడా సియాని పంపడానికి నిరాకరించడంతో ముకుల్ అన్నయ్య రాహుల్ దేవ్ తన తమ్ముడికి తలగొరివిని పెట్టి జరగాల్సిన కార్యక్రమాల్ని జరిపించాడు. ఏదేమైనా ముకుల్ ఆత్మకి శాంతి చేకూరాలని మనం ఆ దేవుణ్ణి కోరుకుందాం. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. మనిషిలో లోపాలున్నా వాటిని సరిదిద్దుకోవడానికి అసలు ప్రయత్నించకపోవడమే అసలైన లోపం. ఇది ఫోక్స్ ముకుల్ దేవ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.